మరి కీడు చేసేది దేవుడే, మేలు చేసేది దేవుడే. కీడు వెనకాల ఏముందని మనం నేర్చుకున్నాము, మేలుంది అని మర్చిపోవద్దు. ఎందుకంటే సాతాను కీడు చేస్తాడు కదా అని అనుకోవచ్చు, కానీ సాతానుకు దేవుడు పర్మిషన్ ఇవ్వాలి. సాతాను ఏది చేయడానికి లేదు. పరలోకానికి వెళ్ళి అది పర్మిషన్ తెచ్చుకొని యోబు గారిని శోధించింది అని మనం అందరం కూడా విన్నాము. ఇక ఈరోజు ఈ మొదటి ఆదివారాన్ని పురస్కరించుకొని ఒక విశేషమైన సందర్భాన్ని మీ అందరికీ తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను. ఈరోజు మనం నేర్చుకునే అంశము రక్త విచారణలో రక్షించబడేవారు ఎవరు అనే ఒక అద్భుతమైన, మనమందరం కూడా వినవలసిన ఒక అతి శ్రేష్టమైన అంశాన్ని మనమందరం కూడా నేర్చుకుందాం. మరలా చెబుతున్నాను, రక్త విచారణలో రక్షింపబడేవారు ఎవరు అన్నది చాలా జాగ్రత్తగా మనమందరం కూడా ఆలోచన చేద్దాము. మరి మనం చూడగలిగితే, మరి మనిషి పుట్టిన దగ్గర నుండి మనిషి పుట్టిన తర్వాత మొట్టమొదటిగా ఎవరిని గుర్తిస్తాడు అంటే, ఆ పుట్టిన బిడ్డ తల్లిని గుర్తిస్తుంది, తల్లిని గుర్తిస్తాడు. ఎందుకంటే తల్లి ఏం చేస్తుందంటే, తల్లి పేగుబంధం అంటారు కదండి, పేగుబంధం అని. అలాగే నవమాసాలు మోసి ప్రాణాలకు తెగించి ఒక బిడ్డను కంటుంది గనక పుట్టిన బిడ్డ మొట్టమొదటిగా తల్లిని గుర్తిస్తాడు, తల్లిని గుర్తిస్తాడు. ఆ తర్వాత తల్లి చెబుతుంది, నాన్న ఇదిగో ఈయన నీ నాన్న, నీ తండ్రి అని చెబితే రెండవదిగా తండ్రిని గుర్తిస్తాడు. ఆ తర్వాత మనం ఆలోచన చేయగలిగితే అలా పెరిగే కొద్దీ వాళ్ళ తోబుట్టువులు కానివ్వండి, వాళ్ళ రక్త సంబంధులు కానివ్వండి, ఇలా అందరినీ కూడా కలుపుకొని వెళ్ళటం అన్నది మనమందరం కూడా చూస్తున్నాము. అంటే పుట్టిన దగ్గర నుండి అందరిని గుర్తించి అందరితో కలిసి అందరినీ కలుపుకుంటున్న ఈ మనిషి, మానవుడు, సాక్షాత్తు దేవుణ్ణి మరచిపోయి బ్రతుకుతున్నాడు. అందరినీ కలుపుకుంటున్నాడు, దేవుణ్ణి మరచిపోయాడు, దేవుణ్ణి మరచిపోయాడు. కాబట్టి దేవుణ్ణి మరచి బ్రతుకుతున్న ప్రతి మనిషికి ఇదిగో దేవుడు తన కుమారుని ద్వారా ఒక మాట రాయించాలి అనుకున్నాడు. ఇంతకీ ఎవరు ఆయన అన్నప్పుడు, ఆయన ఒక దైవజనుడు, ఒక ప్రవక్త, ఆయన ఒక నాయకుడు, ఆయనే మోషే గారు. మోషే గారు ఎవరికంటే అన్నీ గుర్తుపెట్టుకున్నాడు. తల్లి తెలుసు, తండ్రి తెలుసు, బంధువులు తెలుసు, తోబుట్టువులు తెలుసు, అందరూ తెలుసు. నన్ను మర్చిపోయి బ్రతుకుతున్నారు మోషే, నన్ను మర్చిపోయి బ్రతుకుతున్నారు, కాబట్టి నువ్వు రాయి పరిశుద్ధాత్మ ప్రేరణతో అని మోషే గారితో ఒక మాట దేవుడు రాయించాలి అనుకున్నాడు. మోషే గారు అనగానే చాలా చిన్నగా ఎస్టిమేట్ వేసుకోకండి. మోషే గారు అంటే ఎవరంటే ఆయన ఎవరంటేనండి, సకల విద్యలలో ప్రావీణ్యుడు. ఆయన ఎవరండి ఆయన? అది మీకు ఎక్కడ కనపడుతుందంటే, వైద్యుడైన లూకా గారు రాశారు. ఏమని రాశారు? వైద్యుడైన లూకా గారు ఏమని రాశారో ఒక్కసారి మీరు చూడగలిగితే, అపోస్తులుల కార్యములు 7వ అధ్యాయము 22వ వచనాన్ని దయచేసి ఎవరైనా చదవండి. 7:22 మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రావీణ్యుడయ్యుండెను. మోషే గారు అనగానే, దైవజనులు అనగానే చిన్నగా అనుకోకండి. బైబిల్ను పండితులు రాశారు, బైబిల్ను రాజులు రాశారు, బైబిల్ను స్కాలర్స్ రాశారు, జ్ఞానవంతులు రాశారు బైబిల్ని. అందుకేనండి మోషే గారంటే 40 సంవత్సరములు ఐగుప్తు దేశములో ఉండి సకల విద్యలు అభ్యసించినవాడు మోషే గారు. ఎందుకంటే ఆయనను పెంచుకున్నది ఫరో యొక్క కుమార్తె గనక, ఆ రాజకుమారుడికి తగినట్టుగా ఇదిగో సకల విద్యలు నేర్చుకున్నాడు మోషే గారు. ఆ మోషే గారితో ఇదిగో పుట్టిన తర్వాత అన్ని బంధాలు కలుపుకుంటున్న ఈ మానవులు నన్ను మరిచిపోయి బ్రతుకుతున్నారని దైవజనుడైన మోషే గారితో ఒక మాట రాయిస్తున్నాడు. మీరందరూ కూడా చూడగలిగితే ద్వితీయోపదేశకాండము, అందరూ కూడా
ద్వితీయోపదేశకాండము ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 20వ వచనాన్ని మనమందరము కూడా చదువుకుందాము. చదువు. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించున్నట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుషునకును మూలమయ్యున్నాడు. చాలమ్మా, ఇక్కడ ఆగుదాం మనం అందరం కూడా. ఆ మాట మీ లైఫ్లో గుర్తుపెట్టుకోండి. ఏమంటున్నాడు? యెహోవాయే, దేవుడే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయువునకును మూలమయ్యున్నాడు. అసలు నువ్వు ఎందుకు బ్రతుకుతున్నావని ఒకవేళ సమాజాన్ని అడిగితే, నేను గాలి పీల్చుకోవటం వల్ల బతుకుతున్నాను, నేను నీళ్లు తాగటం వల్ల బతుకుతున్నాను, నేను భోజనం తినటం వల్ల బతుకుతున్నాను అని నేర్పించింది సమాజం. కానీ నువ్వు బ్రతుకుతున్నది దేవుని వలన, దేవుని వలన అని ప్రపంచం చెప్పలేదు. కానీ అంటున్నాడు, యెహోవాయే, దేవుడే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయువునకును మూలమయ్యున్నాడు. ప్రాణం అంటే ఏంటంటే మరి అమ్మ, ప్రాణం అంటే ఏంటమ్మా? ప్రాణము అంటే ఏమిటి? ప్రాణము అంటే రక్తం. ఎవరు చెప్పారు దేహమునకు ప్రాణము అని? ఎవరు చెప్పారు? విలియం హార్వే అని ఒక సైంటిస్ట్ చెప్పాడు. విలియం హార్వే ఆయన 15th సెంచరీకి చెందినవాడు విలియం హార్వే అనే సైంటిస్ట్ ఏం చెప్పాడంటే, మానవ దేహమునకు ఇదిగో రక్తమే ప్రాణము. ఈ దేహమునకు ప్రాణం ఏంటంటే రక్తము అని ఆయన చెప్పాడు. విలియం హార్వే అతని పేరు, గుర్తుపెట్టుకోండి. ఇంకా అతను ఏం చెప్పాడు అంటే ఈ యొక్క రక్త ఇదిగో ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ ఉంటుంది కదండి, బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ ఆయన కనుగొన్నదే. ఇంకా ఆయన ఏం కనుగొన్నాడంటే, ఇదిగో మన ఈ యొక్క బ్లడ్ ఉంటుంది కదండి, ఇక్కడ మనం గుండెకాయ ఉంటుంది కదండి, ఈ గుండె నుంచి ప్రతి అవయవానికి ఇదిగో రక్తము వెళుతుంది అని ఆయనే చెప్పాడు. గుండె అనగానే హృదయం అనుకోకండి. ఇది ఏంటంటే మన ఇంట్లో ఒక మోటార్ ఎలాగో ఈ గుండె కూడా అంతే. మోటార్ నుంచి అన్ని రూమ్స్కి ఎలాగైతే వాటర్ వస్తుందో అలాగే గుండె దగ్గర నుంచి ప్రతి ఆర్గానుకు బ్లడ్ సరఫరా అవుతుంది. గ్రూప్స్ కనుగొన్నది కూడా, ఏ గ్రూప్ అంటాం, ఏ పాజిటివ్ బి పాజిటివ్ అంటాం కదండి, ఈ గ్రూప్స్ కనుగొన్నది కూడా ఈ విలియం హార్వేనే. ఇంకా మనం ఆలోచిస్తే ఇంకేం చెప్పాడంటే ఇతను, ఇదిగో బ్లడ్ వెళుతూ ఫ్లో అవుతూ అది ఆక్సిజన్ను కూడా తీసుకొని వెళుతుంది అని చెప్పాడు. ఇంకా ఏం చెప్పాడంటే, మానవ దేహమునకు ప్రాణము రక్తమని 15th సెంచరీలో చెప్పాడు. కానీ మోషే గారి ద్వారా ఎప్పుడు రాయించాడు ఆ మాట చూసుకొని మనం ముందుకు రాగలిగితే, దయచేసి లేవియా కాండము, అందరం కూడా లేవియా కాండము 17వ అధ్యాయము దయచేసి 11వ వచనాన్ని అందరము చదువుకుందాము. 11వ వచనము అందరము చదువుకుందాం. లేవియా కాండం 17వ అధ్యాయం 11వ వచనంలో ఏమనుందంటే, రక్తము దేహమునకు ప్రాణము. ఎప్పుడు చెప్పాడండి ఈ మాట? ఈ మాట ఎప్పుడు చెప్పాడు? దైవజనుడైన మోషే గారు ఎప్పుడు రాయించారు ఈ మాట? ఇది క్రీస్తుకు పూర్వము 1500 సంవత్సరాలు. మోషే గారు అంటే క్రీస్తుకు పూర్వము 1500 సంవత్సరాలు. యేసుక్రీస్తు వారు ఇప్పటికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 2000. అంటే ఈ 2000 ప్లస్ ఈ 1500 అంటే 3500 సంవత్సరాల క్రితము ఒక మోషే గారి ద్వారా దేవుడు రాయిస్తున్నాడు, రక్తము దేహమునకు ప్రాణము. ఇప్పుడు యాక్సిడెంట్ అయి రక్తం పోయింది అనుకోండి, వెంటనే ఏమి ఎక్కించాలమ్మా? రక్తం ఎక్కించాలి, లేదంటే పోతాడు. అర్థమైందమ్మా? అందుకే రక్తము దేహమునకు ప్రాణము. అందుకే మన గుండె 300 గ్రాములు ఉంటుందటండి. హృదయ స్పందన అంటాం కదా, నిమిషానికి 72 సార్లు కొట్టుకోవాలి. ఈ విలియం హార్వే మరొక విషయాన్ని కూడా చెప్పాడు.
ఏంటంటే ఏంటంటే గుండె కొట్టుకుంటుంది అని ఈయన చెప్పేంత వరకు ప్రపంచ ప్రజలకు తెలియదు. ప్రపంచ ప్రజలకు ఏం తెలుసు అంటే మానవ దేహములో గుండె ఉందన్న సంగతి అందరికీ తెలుసు, కానీ గుండె కొట్టుకుంటుంది అన్న విషయము విలియం హార్వే అనే సైంటిస్ట్ చెప్పేంత వరకు మనుషులకు తెలియదు. ఇప్పుడు మీరు ఆలోచించండి, గుండె కొట్టుకుంటుంది అని విలియం హార్వే ముందు చెప్పాడా, లేదంటే బైబిల్ ముందు చెప్పిందా? ఎక్కడ చెప్పింది అమ్మ? ఎక్కడ చెప్పిందమ్మా? బైబిలే చెప్పింది. ఎక్కడ చెప్పింది? నీ గుండె కొట్టుకుంటుంది అని ఎక్కడ చెప్పింది? ఎవరు చెప్పారు? ఈయన చెప్పింది ఎప్పుడంటే మొన్న 15వ శతాబ్దం. ఇప్పుడు మన 21వ సెంచరీ కదండి, 15వ శతాబ్దంలో చెప్పాడు ఆయన. కానీ తన ప్రవక్త అయిన ఇర్మియా గారి ద్వారా దేవుడు ఏం రాయించాడో మీరు చూడగలిగితే దయచేసి ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం చూడండి. అందరూ కూడా జాగ్రత్తగా బైబిల్లో చదవండి. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయము 19వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాం. 19వ వచనాన్ని మనమందరము కూడా చదువుకుందాం. చదవండి సార్. నా కడుపు నా అంతరంగములో నాకెంతో వేదనగానున్నది. నా గుండె నరములు నా గుండె కొట్టుకొనుచున్నది. నా గుండె కొట్టుకొనుచున్నది. ఉన్నదమ్మా మీ బైబిల్లో? ఉందండి మీ బైబిల్లో? నా గుండె కొట్టుకొనుచున్నది. కాబట్టి గుండె ఖచ్చితంగా కొట్టుకోవాలి. ఇప్పుడు మనం పడుకున్నప్పుడు కళ్ళు రెస్ట్ తీసుకుంటాయమ్మా? అన్ని రెస్ట్ తీసుకుంటాయి కదా. గుండె కూడా కాసేపు రెస్ట్ తీసుకుందాం అనుకోండి, ఇక బాక్స్ తయారు చేయటమే బయట, అంతేనండి? అంటే గుండె కొట్టుకోకపోతే బాక్స్ రెడీ చేయాల్సిందే. అందుకే ఏమంటున్నాడంటే ఇదిగో నా గుండె కొట్టుకొనుచున్నది. ఈ మధ్యకాలంలో మొన్న ఒక 4 రోజుల క్రితము ఏబిఎన్లో వచ్చిన న్యూస్ ఏంటంటే, మన గ్రూప్లో పెడితే భయపడతారని పెట్టలేదు. ఏంటంటే వ్యాక్సిన్ తీసుకున్నారా అయితే మీ గుండె జాగ్రత్త అన్న టైటిల్ పెట్టాడు. ఈరోజు ఈ గుండెపోట్లు కానివ్వండి, ఈరోజు ఎందుకు ఎక్కువగా వస్తున్నాయంటే మీరు వ్యాక్సిన్ తీసుకున్నారా, ఆ వ్యాక్సిన్ వలన ఈ గుండెపోట్లు ఎక్కువగా వస్తున్నాయని ఏబిఎన్లో పెట్టాడు. తర్వాత నేను మన వర్షిప్ అయిపోయిన తర్వాత గ్రూప్లో షేర్ చేస్తాను. అప్పుడేమో బలవంతంగా వేసుకోమన్నారండి, బలవంతంగా వేసుకోమన్నారు. ఇప్పుడు వేసుకున్న తర్వాత ఏమంటున్నారు? వేసుకున్నారా అయితే మీ గుండె జాగ్రత్త అని ఇప్పుడు చెబుతున్నారు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే దేవుడు అంటున్నాడు, ఇక్కడ ఇర్మియా గారి ద్వారా చెబుతున్నాడు ఏంటంటే నా గుండె కొట్టుకొనుచున్నది. అందుకేనండి మన శరీరంలో మీరు ఆలోచించండి, అవయవాలు ఏవి ఎక్కడ ఉండాలో వాటిని దేవుడు సెట్ చేశాడు. బిడ్డలు ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత భార్యాభర్తలు ఏమనుకుంటారండి? అయితే అబ్బాయో పుట్టాలి అమ్మాయో పుట్టాలి అనుకుంటాడు, కానీ వాడికి కళ్ళు ఉండాలి, వాడికి చెవులు ఉండాలి, వాడికి 10 వేళ్ళు ఉండాలి, దానికి గోర్లు ఉండాలి, ఇవన్నీ అనుకుంటారమ్మా. కానీ నీకు కన్నులు ఎక్కడుండాలి, నీకు మెదడు ఎక్కడుండాలి, నీ అవయవాలు ఎక్కడ ఉండాలో దేవుడు సెట్ చేశాడు, అమర్చాడు. ఒక ఇల్లు ఖాళీ చేసిన తర్వాత వేరే ఇంటికి వెళ్ళిన తర్వాత సామాన్లు ఎలాగైతే అమర్చుతామో దేవుడు కూడా మన అవయవాలను అమర్చాడు. చేతులను బిగించాడు. ఆయన ఒక కారు డోర్ ఎలాగైతే బిగిస్తామో ఆయన బిగించాడు, ఆయన అమర్చాడు. అందుకేనండి ఈ దేహములో ప్రతి అవయవానికి దాని పనుందంట. కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము, కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. 12:18 చదవమ్మా. అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచెను. నీ అవయవాలు ప్రతి దానికి ఒక పని ఉంది. అవయవాలు లోపల ఉన్నాయంటే ప్రతి దానికి ఒక పని ఉంది. అలాగే ఈ అవయవాలు మీరు ఆలోచన చేయగలిగితే ఒక స్టేజీ వచ్చిందంటే అవయవాలు ఎదగటం అన్నది ఆగిపోతుంది. అవునా కాదండి? ఇప్పుడు వెంట్రుకలు పెరుగుతాయమ్మా?
నెలకు ఒకసారి మనం కటింగ్ చేపించుకుంటూ ఉంటాం, అవునా కదా? అలాగే ముక్కు పెరిగింది అనుకోండి, ముక్కు పెరుగుడు, ఈ పండ్లు పెరుగుడు, ఇవన్నీ పెరుగుతూ ఉంటే ఎలాగుంటుంది అంటే, ఏవేవి ఆగిపోవాలి, ఏవేవి పెరగాలో ఇవన్నీ కూడా ఏంటంటే, ఇవన్నీ కూడా అవయవాలకు తెలుసు. అందుకే ఏమన్నాడంటే సెల్స్ అంటాం కదండి, కణం అంటాం కదా, ఆ సెల్స్కి ఏముందటంటే జ్ఞానముంది. ఈరోజు మనము జ్వరం రాగానే ఒక ట్యాబ్లెట్ వేస్తాం, తలనొప్పి రాగానే ఒక ట్యాబ్లెట్ వేస్తాం, బాడీ పెయిన్స్ అంటే ఒక ట్యాబ్లెట్ వేస్తాం. మరి ఆ ట్యాబ్లెట్కి ఎలా తెలుసు దీన్ని తలనొప్పిని తగ్గించాలని? అది జ్ఞానం. అలాగే మన అవయవాలు కూడా మనం ఆలోచన చేయగలిగితే ఆయన అంటున్నాడు, ఇదిగో ప్రతి దానిని దాని చిత్త ప్రకారము శరీరములో ఉంచెను. ఇంకా మనం ఆలోచన చేయగలిగితే దావీదు గారు కూడా ఒక అద్భుతమైన వండర్ఫుల్ మాట చెబుతున్నాడు. కీర్తనల గ్రంథము 139వ కీర్తన, కీర్తనల గ్రంథం 139వ కీర్తన 12వ వచనాన్ని జాగ్రత్తగా చదువుకుందాము. చదవమ్మా. 139 దయచేసి 13 చదువుకుందాం. 13 చదవమ్మా. నీవే కలగజేస్తేవి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. దేవా, ఈ దేహమును గురించి ఆలోచించినప్పుడు, నీవు కలగజేసిన విధమును గురించి నేను ఆలోచించినప్పుడు నాకు భయము ఆశ్చర్యము కలుగుతుంది. అందుకేనండి ఇప్పుడు మనము కన్ను ఐ అనగానే ఏం చూపిస్తామమ్మా? ఐ అంటే ఏమని చూపిస్తారు మీరు? ఇదిగో ఇది అని అనుకుంటా. ఐ అంటే అది కాదండి. ఐ అంటే ఐ హాస్పిటల్కి వెళ్ళి చూడండి, అక్కడ ఒక ఐ అంటే ఎన్ని నరాలు ఉంటాయో దాని వెనకాల చూడండి. మీ కళ్ళు కనిపించాలి అంటే ఎన్ని నరాలు పనిచేయాలి మీరు ఆలోచించండి. అందుకేనండి దావీదు గారు అంటారు, అయ్యా నీవు ఈ దేహమును తయారు చేసిన విధమును చూస్తే నాకు భయమును ఆశ్చర్యమును కలుగుచున్నవి అంటున్నాడు. ఇప్పుడు మనకు అర్థమైంది, నీ యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయువునకును మూలమై ఉన్నాడు. అంటే ఇప్పుడు ప్రాణము, ఈరోజు మనం ప్రాణముతో ఉన్నాము అంటే అది దేవుని కృప. మళ్ళీ ఒకసారి అక్కడికి వెళ్దాం. ద్వితీయోపదేశ కాండం 30వ అధ్యాయము మరలా ఒక్కసారి చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము దయచేసి 20వ వచనాన్ని మరలా ఒక్కసారి చదువుకుందాం. 20వ వచనము. నివసించున్నట్లు యెహోవాయే నీ ప్రాణమునకు నీ దీర్ఘాయునకు మూలమై ఉన్నాడు, కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యము విని ఆయనను హత్తుకొనున్నట్లును జీవమును కోరుకొనుడి. ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే మన ప్రాణమునకు, అంటే ఈరోజు నీవు ప్రాణముతో ఉన్నావు అంటే దానికి కారణము దేవుడు. అందుకే ఆయన ఎవరు అంటే ప్రపంచ మానవుల ఆత్మలకు కన్న తండ్రి అంటే మన దేవుడు. అందుకే మీరు ఆలోచించండి, కరోనా వైరస్ ఎంత భయంకరంగా ఉంటే ఎంతమంది పోయారు, ఎంతమంది ఆరోగ్యవంతులు పోయారు, కోటీశ్వరులు పోయారు. ఇదిగో ఎక్సర్సైజ్ చేశాము, మేము బాడీ పెంచాము అనుకున్న వాళ్ళు పోయారు. ఇదిగో ఎంతో మంది పోయారు. ఈరోజు మీరు, నేను, మనమందరము బ్రతికి ఉన్నాము అంటే కారణము నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడు. ఆ దేవుడు మరిచిపోతే ఈరోజు మనం భూమి మీద ఉండేవాళ్ళం కాదు. తల్లి బిడ్డను మర్చిపోతే, మన ఎన్నిసార్లు పేపర్లు, ఆ తల్లి తన పనిలో నిమగ్నమైపోయి, తన పనిలో ఉండిపోయి బిడ్డను మర్చిపోతే, బిడ్డలు నడుచుకుంటూ ఇదిగో అమ్మాడుతూ వెళ్ళిపోయి ఆ నీటి తొట్టిలో పడిపోతున్నారు. ఎంతమంది బిడ్డలు చనిపోవటం లేదు మీరు ఆలోచించండి. అంటే తల్లి బిడ్డను మర్చిపోతే బిడ్డ ప్రాణాలు పోయినట్లుగా దేవుడు నిన్ను నన్ను మర్చిపోయాడా? ఈ భూమి మీద మీరు నేను బ్రతికి ఉండము. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే జన్మకు మూలము మరిచిపోయిన ప్రతి మనిషి యొక్క
ఇదిగో రక్తమును నేను విచారణ చేస్తాను అంటున్నాడు. బ్లడ్ను నేను విచారణ చేస్తాను, నేను ఎంక్వైరీ చేస్తాను అంటాను. ఎందుకంటే నేను బతికిస్తున్నాను, నా వలన బ్రతుకుతున్నాడు, నన్ను మరిచిపోయి బ్రతుకుతున్నాడు గనక అతని రక్తమును నేను ఎంక్వైరీ చేస్తాను అని దేవుడు అంటున్నాడు. ఎక్కడన్నాడు ఆ మాట మీరు చూడగలిగితే ఆదికాండము 9వ అధ్యాయము, ఆదికాండము 9వ అధ్యాయము దయచేసి 5వ వచనాన్ని మనమందరము కూడా చదువుకుందాము. 5వ వచనాన్ని మనమందరం కూడా చదవమ్మా. మరియు నీకు ప్రాణమైన నీ రక్తమును గూర్చి విచారణ చేయుదును. నీ రక్తమును గూర్చి విచారణ చేయదు. నీ రక్తమును నేను ఎంక్వైరీ చేస్తాను. మీరు ఆలోచించండి, ఏదైనా బలహీనత రాగానే డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఆయన ఇన్ని ఇంజక్షన్లు ఇస్తాడు, ఇన్ని మందులు ఇస్తాడు, తగ్గలేదనుకోండి మళ్ళీ వెళ్తే బ్లడ్ టెస్ట్ చేయాలండి అంటాడు. ఎందుకు బ్లడ్ టెస్ట్ చేయాలి? ఎందుకంటే అందులో ఏదన్నా వైరల్ ఫీవరా, అందులో ఏమున్నాయి, అందులో ఈ బ్లడ్ టెస్ట్లో మన యొక్క రోగాలు బయటపడతాయి. ఇది ఎంత నిజమో కానీ దేవుడు అంటున్నాడు, నీ రక్తమును నేను విచారణ చేయుదును. అందుకే మన టైటిల్ ఏంటంటే రక్త విచారణలో రక్షింపబడేవారు ఎవరు? ఇప్పుడు ఆయన అంటున్నాడు, మీ రక్తమును నేను విచారణ చేస్తాను అంటున్నాడు. ఎక్కడ చేశాడో, ఎలా చేశాడో మన సమయాన్ని బట్టి చాలా సందర్భాలు బైబిల్లో ఉన్నాయి. అందులో కొన్ని మనము ఈరోజు ఆలోచిద్దాము. ఎక్కడ మరి దేవుడు విచారణ చేశాడంటే మనందరికీ తెలుసు. మొట్టమొదటిగా మరి కయ్యూను హేబేలును చంపుతాడు. హేబేలును చంపిన తర్వాత హేబేలు యొక్క రక్తము ఎవరికి మొరపెట్టింది? దేవునికి మొరపెట్టింది. అంటే రక్తముకి ఏముందమ్మా? రక్తముకు దేవుడు వాయిస్ ఇచ్చాడు. అందుకే హేబేలు యొక్క రక్తము దేవునికి మొరపెట్టింది. ఇంతకీ మీరు ఆలోచించండి, ఇలా ఎంతోమంది నీతిమంతులు భూమి మీద చనిపోయారు, ఎంతోమంది హతసాక్షులుగా చనిపోయారు, రాళ్లతో కట్టబడ్డారు, రంపములతో కోయబడ్డారు, ఎందరో హతసాక్షులుగా ఇదిగో ఈ భూమి అనే బలిపీఠం మీద చనిపోయారే. ఈ భూమి మీద ఈ నీతిమంతుల రక్తమంతా కూడా ఏమని మొరపెడుతుందండి? అమ్మా, నీతిమంతుల రక్తము ఏమని మొరపెడుతుంది? హేబేలు రక్తం ఏమని మొరపెడుతుంది? ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము నీతిమంతుల రక్తము ఏమని మొరపెడుతుందో మీరు చూడగలిగితే, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనము మనం అందరం కూడా చదువుకుందాం. 9-10 చదువుకుందాం. 9-10. ఆయన 5వ ముద్ర విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన ఆత్మలను బలిపీఠము క్రింద చూచి తిని. అంటే వీళ్ళందరూ ఎవరంటే హతసాక్షులైపోయిన వారు. ఏమంటున్నారు వారు? చదవమ్మా. వారు, నాదా, సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయక ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. అంటే ప్రతి నీతిమంతుని రక్తము ఏమని మొరపెడుతుందంటే, అయ్యా మమ్మల్ని అన్యాయంగా చంపారు, నీ మాటలు చెబితే చంపారు, మంచిగా బ్రతికితే చంపారు, మరి మా రక్తము నిమిత్తము భూనివాసులకు నీవు ప్రతిదండన చెయ్యవా అని నీతిమంతులు దేవునికి మొరపెడుతున్నారు. మరి నీతిమంతుడైన యేసు రక్తం ఏమని మొరపెట్టింది?
నీతిమంతుడైన యేసు రక్తము, ఆ రక్తము ఏమని మొరపెడుతుంది అన్నది కూడా మనకు తెలియాలి. అంతకంటే ముందు బైబిల్లో ఒక ఒక సంఘటన జరిగింది. చాలా సందర్భాలు ఉన్నాయి, ఎందుకంటే మనకు సమయం లేదు కాబట్టి. బైబిల్లో మీరు ఆలోచన చేయగలిగితే అది రాజుల కాలం. అది రాజుల కాలము. అతను ఎవరంటే ఆహాబు రాజు. ఆయన పేరు ఏంటండి? ఆహాబు రాజు. అతని భార్య పేరు యజబేలు. ఏం పేరమ్మా అతని భార్య పేరు? యజబేలు. ఈమెంటంటే ఎవరైనా మ్యారేజ్ అయింది అనుకోండి, అమ్మాయి మ్యారేజ్ అయిన తర్వాత ఇంటికి ఏం తీసుకెళ్తుందండి చెప్పండి అమ్మా? గిన్నెలు, ఇంకా సామాన్లు అన్నీ తీసుకెళ్తుంది. ఇంకా చెప్పండి అమ్మా? కూలర్లు, ఇంకా అమ్మా ఫ్రిడ్జ్లు కొనిచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇంకా చాలా, అంటే ఇవి తీసుకెళ్తారు. కానీ ఈ యజబేలు వచ్చేటప్పుడు ఏం తెచ్చుకుందంటే విగ్రహాలు తెచ్చుకుంది. ఏం తెచ్చుకుందమ్మా? విగ్రహాలు తెచ్చుకుంది. ఒకరోజు ఎందుకో ఈయన నగర్ను ఆనుకొని నాబోతు అనే ఆయన ద్రాక్ష తోట ఆనుకొని ఉందట. ఆనుకొని ఉండేసరికి అడిగేసాడండి, ఇదిగో నాబోతు, ఈ ద్రాక్ష తోట నాకు కావాలి, ఈ ద్రాక్ష తోట నాకు కావాలి, నీకు వేరే ప్లేస్లోనైనా ఇస్తాను, ఒకవేళ ద్రవ్యము కావాలంటే ద్రవ్యం అంటే ధనము కావాలంటే ధనమైనా నేను నీకు ఇస్తాను అన్నాడు. అప్పుడు ఆయన అన్నాడు, అయ్యా, ఇది నాకున్న ఒకగాని ఒక ఆస్తి, ఇది మా తాత ముత్తాతల నుంచి వస్తున్న మా ఆస్తి, ఇది మా తాత ముత్తాతల నుంచి వస్తున్న ఆస్తి, ఇది మాకొక్కటేనయ్యా ఉన్నది అని చెబితే ఈయన అలిగాడండి. అది జరగనందుకు ఈయనందుకు అలిగి ఈయన మంచం మీద పడుకుంటే యజబేల్ రాణి వెళ్ళిపోయి ఆమె అడిగింది, ఏమయ్యా నువ్వు రాజువా బూజువా, ఏంది అలిగి పడుకున్నావు ఏంది అని అడిగి, అప్పుడు ఏమందంటే, ఇదిగో ఇక ఇలా జరిగింది, నాబోతు ఇలా ఇవ్వనన్నాడు. ఓహో, దీనికి నువ్వు బాధపడుతున్నావా, నీకు అది కావాలా? అది కావాలి. అప్పుడు ఏం చేసిందంటే ఇద్దరు పనికి మాలిన వారిని అబద్ధ సాక్షులుగా పెట్టించి రాళ్ళు రువ్వించి నాబోతును చంపించింది. అక్కడ నాబోతును చంపించిన తర్వాత అక్కడ ఏం జరిగింది? రాజుల మొదటి గ్రంథం, త్వరగా రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుందాం. 19వ వచనాన్ని మనం చదువుకుందాం. అమ్మా అక్కడికి ఎవరు వెళ్ళారంటే 17వ వచనంలో ఎవరు వెళ్ళారంటే, అప్పుడు యెహోవా వాక్కు తిష్బీయుడైన అప్పుడు ఎప్పుడైతే ఇక్కడ ఏం జరిగిందంటే అక్కడ మర్డర్ జరిగింది. అంటే అక్కడ ఈ యొక్క రాణి ఏం చేసిందంటే అబద్ధ సాక్షులను పెట్టించి అక్కడ చంపించిన తర్వాత ఎవరు ఎంటర్ అవుతున్నారు అంటే దేవుడు ఎంటర్ అవుతున్నాడు. ఒక బలహీనుణ్ణి బలవంతుడు కొడితే బలవంతుణ్ణి దేవుడు కొడతాడు. మళ్ళీ చెబుతాను, ఒక బలహీనుణ్ణి బలవంతుడు కొడితే బలవంతుణ్ణి భగవంతుడు కొడతాడు, దేవుడు కొడతాడు. అందుకేనండి ఏలియాను పంపించాడు. ఇప్పుడు 19వ వచనం చదవండి అమ్మా, 18 నుంచి కూడా చదవండి. నీవు లేచి షోమ్రోన్లోనున్న ఇశ్రాయేలు రాజైన ఆహాబును ఎదుర్కొనుటకు బయలుదేరుము. అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు. అతడు దానిని స్వాధీనపరచుకొనబోయెను. నీవు అతన్ని చూచి ఈలాగు ప్రకటించుము, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, దీన్ని స్వాధీనపరచుకొనవలనని నీవు నాబోతును చంపించితివి గదా. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెనో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నాకునని అతనితో చెప్పెను. రక్తము బ్లడ్ ఎంక్వైరీ జరుగుతుంది. చూడండి, బ్లడ్ విచారణ జరుగుతుంది, రక్తము యొక్క విచారణ జరుగుతుంది. ఏ ప్రాంతములోనైతే ఇదిగో నాబోతు రక్తమును కుక్కలు నాకాయో నీ రక్తమును కూడా కుక్కలు నాకుతాయి, జాగ్రత్త అని చెప్పాడు. కొన్ని రోజులకేనండి ఏం జరిగింది అంటే, పక్కనే 22వ అధ్యాయము దయచేసి 30వ వచనాన్ని చదువుకుందాం. 30వ వచనం. నేను మారువేషం వేసుకొని ధరించుకొని ప్రవేశించుమని యెహోషాపాతుతో చెప్పి మారువేషం వేసుకొని
యుద్ధమందు ప్రవేశించాను. ఇక ఇశ్రాయేలు మీదికి సిరియా రాజు దండెత్తి వచ్చాడు. ఆ తర్వాత ఏం జరిగింది? తర్వాత 33, 34 త్వరగా మనం చదివితే, రథాధిపతులు అతడు ఇశ్రాయేలు రాజు కానట్టు గుర్తుపట్టి అతని తరుముట మానివేసిరి. పిమ్మట ఒకడు తన విల్లు తీసి గురి చూడకయే విడవగా ఆ, అది ఇశ్రాయేలు రాజుకు ఆ ఆ నాకు గాయమైనది, తీసుకొని పొమ్మని తన సారథితో చెప్పాను. ఇప్పుడు కీలు ఉంటుంది కదమ్మా, ఆ షీల్డ్, ఇప్పుడు కవచపు కీలు, ఇప్పుడు ఇక్కడ కవచపు కీలు ఉంటుంది కదండి, ఇలా ఉన్న కాడ ఈ మధ్యలో గ్యాప్ ఉంది కదమ్మా, ఈ మధ్యలో గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాపులో గుచ్చుకుందండి, గ్యాపులో గుచ్చుకుంది ఆహాబు రాజుకు. ఇప్పుడు ఏలియా గారు ఏమన్నారు? ఏ స్థలములో కుక్కలు నీ రక్తము నాకాయో, అతను నాబోతు రక్తాన్ని నాకాయో, నీ రక్తాన్ని కూడా నాకుతాయి అన్నాడు. 38వ వచనం కూడా మనం చదవగలిగితే, యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున కుక్కలు వచ్చి అతని రక్తమును నాకెను. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే దేవుడు అంటున్నాడు, ఇదిగో రక్తమును గురించి నేను విచారణ చేపడతాను. టెస్ట్ కాదు, బ్లడ్ టెస్ట్ కాదండి, ఇది బ్లడ్ ఎంక్వైరీ, ఇది బ్లడ్ టెస్ట్ కాదు, ఇది మీ రక్తమును నేను విచారణ చేస్తాను. మరి నీతిమంతులేమో, అయ్యా ప్రతిదండన చేయి, ప్రతీకారం తీర్చుకోవా, మేము రక్తము చిందించాము, భూనివాసులకు మీరు ప్రతిదండన చేయమని అడుగుతుంటే, మరి యేసు రక్తము ఏమని మొరపెట్టింది? యేసు రక్తం మొరపెట్టిందమ్మా, యేసు రక్తము ఏమని మొరపెట్టిందో మనం చూడగలిగితే, ఆ యేసు రక్తం ఎందుకో మనం చూడగలిగితే, మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాము. మత్తయి సువార్త 26, 28 చదవమ్మా. అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తము. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే ఏమంటున్నాడంటే, యేసు రక్తమేమో పాపములు క్షమించమని యేసు రక్తం మొరపెడుతుంది, నీతిమంతుల రక్తం ఏమని మొరపెడుతుంది? ప్రతిదండన చెయ్యమని మొరపెడుతుంది. అందుకేనండి, ఎప్పుడైతే హేబేలు గారి రక్తము మొరపెట్టిందో అప్పుడు కయ్యూనన్న మాట ఏంటంటే, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది అన్నాడు. కాబట్టి నీతిమంతుల రక్తము ప్రతిదండన చేయమని మొరపెడుతుంటే, యేసుక్రీస్తు వారి రక్తం అంటుంది, ఎంతటి పాపినైనా, ఎంత భయంకరమైన పాపము చేసిన వాడినైనా నా రక్తము క్షమించమని మొరపెడుతుంది. అదే మాట హెబ్రీలో కూడా ఉంటుందండి. ఆ మాట హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 24వ వచనం ఒక్కసారి చూడండి. 24వ వచనము, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకుందాం. చదవమ్మా. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు అంటే మాటలాడు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. అంటే యేసు రక్తము పాపములను క్షమించే రక్తము, యేసు రక్తము పాపిని క్షమించే రక్తము, యేసు రక్తము. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు అంటే, నేను ప్రవక్తలను పంపించాను, నేను ఆఖరికి నా ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని పంపించి సిలువలో ఆఖరి రక్తపు బొట్టు వరకు ఆయన చిందిస్తే, రక్తము చిందించినా కూడా మనిషి మారటము లేదని దేవుడు అంటున్నాడు. రక్తము చిందించిన, నా ప్రియకుమారుని రక్తము చిందించిన మనిషిలో మార్పు రావటము లేదని నేను ఎంక్వైరీ చేసినప్పుడు
ఎంతమంది రక్షించబడతారు, ఎంతమంది ఇదిగో రక్షణ పొందుకుంటారు. చివరిగా కొరంథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము నువ్వు చూసుకొని ముగించుకుందాం. 11వ అధ్యాయము 27వ వచనం నుండి చదువుకొని ముగింపులోనికి మనం వెళ్ళిపోదాము. చదవం. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును. చాలామంది మన దగ్గరికి ఇప్పుడు కాసేపు అయితే మన చేతిలోనికి ఏమొస్తుందమ్మా? రొట్టె. ఆ రొట్టె దేనికి సాదృశ్యముగా ఉంది? క్రీస్తు శరీరానికి సాదృశ్యముగా ఉంది. నా చిన్నప్పుడు సండేస్ అంటే మేము చర్చికి వెళ్ళినప్పుడు ఇదివరకు మనకి ఇట్లా చేసుకొని వచ్చేది కాదు. బ్రెడ్లు ఉండేవి కదండి, బ్రెడ్లు ఉండేవి కదా. ఇప్పుడు వాళ్ళు బ్రెడ్ తీసుకొచ్చేవాళ్ళు. తీసుకున్న వాళ్ళు ఇంత తీసుకోవాలన్నా? అమ్మ చూడండి, ఎంత తీసుకోవాలమ్మా? ఇంత తీసుకోవాలి. కానీ ఇంట్లో పట్టేది ఇట్లా పట్టి ఇంత తీసుకొని వీళ్ళింత, ఇద్దరు పిల్లలుంటే వాడికింత ఇచ్చేటోళ్ళు. అంటే ఏమనుకుంటున్నారు దీన్ని? అమ్మ ఏంటిది ఇది? ఏంటిది అది అసలు? అది ఏంటిది అదండి? అదేదో సాధారణమైన రొట్టె అనుకుంటారు. రొట్టె కాదు అది. అది ఏంటది? క్రీస్తు శరీరము. ఇంకోటి ఏమంటున్నాడండి తర్వాత? ద్రాక్షరసం అంటే ఏంటండి? ద్రాక్షరసము అంటే అది యేసు రక్తానికి సాదృశ్యముగా ఉంది. కొంతమంది అంటారు, ఏంది కలర్ అంతా చేంజ్ అయిపోయింది ద్రాక్షరసము కలర్ చేంజ్ ఉన్నది ఏంటంటే, అది ఏంటంటే దాన్ని చూడగానే మనకి ఏం గుర్తుకు రావాలి అంటే, ఇదిగో క్రీస్తు రక్తము, క్రీస్తు శరీరము, అందుకే అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే, ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రను త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును. అందుకే ఆ దేవుడి చేసే రక్త విచారణలో నీవు అపరాధివా లేదంటే నిరపరాధివైతే నీవు రక్షించబడతావు, అపరాధివైతే నీవు శిక్షలోనికి వెళ్ళిపోతావు. అందుకే యోగ్యముగా ఈ లోకము యోగ్యమైనది కాదు. దేవుని బిడ్డలకు ఈ లోకము అయోగ్యమైనదే. అయోగ్యమైన ఈ లోకములో ఒక యోగ్యురాలుగా నువ్వు బ్రతుకుతూ ఇదిగో ఆయన రక్తము ఎంక్వైరీ చేసినప్పుడు నిరపరాధులుగా దేవుని దృష్టి కనపడాలి. ఇంకేమంటున్నాడు 28 నుంచి కూడా చదివితే, కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెనను అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు యొక్క శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్ష కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులు రోగులై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే రక్త విచారణలో రక్షించబడేవారు ఎవరు అంటే, ఎవరైతే దేవుడు ఎంక్వైరీ చేసినప్పుడు ఎవరైతే నిరపరాధులుగా కనపడతారో. దేవుని బాధ ఏంటంటేనండి, నేను ప్రవక్తలను పంపించాను, మారలేదు. నేను అపోస్తులను పంపించాను, మారలేదు. ఇదిగో నేను నా ప్రియ కుమారుణ్ణి నేను పంపించాను, మారలేదు. ఆ రక్తమును గురించి ఇదిగో నేను ఎంక్వైరీ చేస్తాను. ఇంత రక్తము కార్చి నీ కొరకు సిలువలో ఇదిగో ఆఖరి రక్త బొట్టు వరకు కార్చిన నీకు మార్పు రాకపోతే ఇక దేనికి మారతాడు మనిషి? మీరు ఆలోచించండి. అందుకే మన రక్తమును ఆయన విచారణ ఎందుకు చేస్తాడంటే, నా వలన నువ్వు బ్రతుకుతున్నావు, నేనే నీ ప్రాణమునకు నీ దీర్ఘాయువునకు మూలమై ఉన్న, నా వలన బ్రతుకుతున్నావు. నువ్వు తినే తిండి కాదు, నువ్వు చేసుకునే ఆహార నియమాలు కాదు, నువ్వు చేసే ఎక్సర్సైజ్ వల్ల కాదు, నా వలన బ్రతుకుతున్నావు. కాబట్టి ఆయన వలన బ్రతుకుతున్న మనము ఆయన కొరకు బ్రతుకుదాం. మన రక్తమును దేవుడు ఎంక్వైరీ చేసినప్పుడు నిరపరాధులుగా మీరు కనపడ్డారా, రక్షించబడతారు. అలా మనం అందరం ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ వాక్కులు